చూడు ఒకసారి, ఇదిగోండి మనము ముందు నెక్ పెట్టేసుకున్నాం కదా. ముందు నెక్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకున్న తర్వాత మనం ఉక్స్ పట్టి చూసుకోవాలి. ఉక్స్ పట్టి ఫస్ట్ సమానం పట్టుకోవాలి, ఎక్కువ పట్టుకోవద్దు. ఇక్కడ వదిలేస్తారు కదా, అది వదిలేయద్దు. సమానం పట్టుకొని ఇక్కడ 1 ఇంచ్ పెంచుకోవాలి. చాలామంది ఇక్కడ వదులు, ఈ డాట్ కోసం వదులు, అన్నీ కన్ఫ్యూజ్ అయిపోయి మళ్ళీ ఇక్కడ ఎంత వదులుతామో తెలియదు. 1 ఇంచ్ వదిలితే మనకు డాట్కి వస్తుంది, నెక్కి వస్తుంది. ఇలా 1 ఇంచ్ వదులుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది -2 ఇంచ్ వదిలింది ఉంది కదా, మనకి డాట్ వస్తుంది కదా. ఈ డాట్ వచ్చే ప్లేస్ మనకి ఎట్లా తీసుకోవాలి, స్టిక్కర్ నుంచి ఉక్స్ పట్టి వాళ్ళ డాట్ ఎంత ఉందా అనేది చూసుకోవాలి. కరెక్ట్గా ఉక్స్ పట్టే చూసుకోవాలి. కాజా పట్టే ఎందుకు చూసుకోవద్దు అంటే అది పెంచుతాం కాబట్టి ఉక్స్ పట్టే చూసుకోవాలి. ఇది 4.5 ఉంది చూడండి. ఈ 4.5 అంటే పెద్ద సైజు కాబట్టి కొంచెం షేప్ పాయింట్ అనేది దూరం ఉంటుంది. 4.5కు ఇలా మార్క్ చేసుకొని మార్క్ పెట్టేసుకోవాలి. మార్క్ పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఉక్స్ పట్టి సైడే చూసుకోండి. ఇలాగ డాట్ మిడిల్లో పట్టేసుకొని, ఇక ఇది కూడా మిడిల్లో పట్టేసుకొని ఇలాగ లాగకుండా, క్రాస్ కట్టింగ్ కదా అస్సలు లాగద్దు. ఇలా అనుకుంటూ ఇలా ఎక్కడికి వచ్చింది షేప్ పాయింట్, దాని కిందికి ఎట్లా వచ్చింది, కిందికి ఎగ్జాక్ట్గా లైన్ మీదకి వచ్చింది చూడండి. ఫోల్డ్ చేసిన ప్లేస్ నుంచి ఎగ్జాక్ట్ లైనింగ్ మీదకి వచ్చింది. అంటే మనకు డాట్ 2 ఇంచే ఉంది పొడవు, ప్లస్ మళ్ళీ ఈ లైన్ మీదనే డాట్ వచ్చింది. ఈ డాట్ లైన్ మీదనే వస్తుంది కాబట్టే మనకు పెద్దవాళ్ళ బ్లౌజ్ అంటాం. లైన్ కంటే కిందికి వచ్చిందనుకో మనకు షేప్ పాయింట్ ఎక్కువ. నువ్వు పెద్దవాళ్ళకైనా సరే చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి లైన్ కిందికి రాదా అక్క అంటే రాదు. ఎక్కువ మట్టుకు వాళ్ళకి షేప్ అనేది లేవద్దు కాబట్టి. కానీ వాళ్ళ సైజుని బట్టి ఇది పెరుగుతుంది కదా, వాళ్ళకి లూజ్నెస్ వస్తుంది అన్నట్టు. షేప్ లేవద్దు కానీ ఇది లూజ్నెస్ రావాలి. వాళ్ళు మరీ మనలాంత టైట్ వేసుకోలేరు కదా, దానికోసం. ఇది ఇక్కడికి వచ్చింది కదా, ఇది ఇక్కడికి వచ్చినప్పుడు మనం సేమ్గా ఈ ప్లేస్ ఇది కలిపేసుకుంటాం అన్నిట్లాగానే. ఒకవేళ మీదికి వస్తే, కొంతమందికి మనం హైట్ పెంచమన్నప్పుడు మీదికి వచ్చింది అనుకోండి, ఆ మీదికి వస్తే ఏం చేయాలంటే ఇది 2.5 పెట్టుకోండి. 2.5 పెట్టేసుకొని